అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ప్రజల ప్రాణాలతో చెలగటమాడే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకించండి. ప్రజల ప్రాణాలతో చెలగటమాడే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ ప్రాణాలతో చెలగటమాడే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ వద్దురా నాయన అంబుజా వద్దురా అంబుజా ఫ్యాక్టరీ అందరికీ శనార్థి బిడ్డలారా. ఇక మరి ఏం చేయనుల్లా నా ముసలి ఇంత కట్టుకపోస్తే ఇంత ఉడుకుడుకుది మింగినా పైన కట్టినా. ఇక మరి దునియా మీద ఏం జరుగుతుంది, మరి అధికార పార్టీ వాళ్ళు ఏమంటారు, ప్రతిపక్షాల వాళ్ళు ఏమంటారు, ప్రజలు ఏమనుకుంటారు, గా కథ మాత్రం ఏందో రోజు గుంజుకొచ్చి మీకు గిన చెప్పేది మీకు అందరికి ఎరుకునే ముచ్చట బిడ్డలారా. ఇక మరి మీ నర్సయ్య తాత మాత్రం ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండలం సిరిపురం గడ్డ మీద అడుగుపెట్టిండు. ఇక మరి సిరిగల్ల సిరిపురం మరి చిన్నపోతుంది వరి తప్పుతుంది అనే ముచ్చట ముంగడికి వస్తుంది. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే మరి ఇక్కడ ఏదో నాట అదాని కడుపు సరకుండా ఆయన ఏదో పాదం మోపి మరి ఇక్కడ అంబుజా సిమెంట్ కంపెనీని మరి ఏదో ఇక మరి కథ మొదలు నడిపిస్తుండు. మరి దాన్ని చేయబట్టి మా బతుకులు ఆగానికి వచ్చినాయి, మా వృత్తులు మొత్తం గంగల కలిసే కాడికి వచ్చింది. ఇక మరి ఏం చేయాలి ఎట చేయాలని ఇలా సిరిపురం గడ్డ మీద మరి ఇలా చేనేత సహకార సంఘం అంతేనా, నాకేమో రాదా, చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఇలా ఊరోళ్ళం కూడా గుంపు కట్టి ఎంతవరకైనా పురేస్తాయి ఇలా అంబుజా సిమెంట్ కంపెనీని ఇలా మేము పడనీయము, మా ఇలాక రానియం అన్నట్టుగా మరి కంకణం కట్టుకుని విజయలారా. మరి ఏం నిజంగానే మరి అంటే మంచిగానే బిర్రు ఉన్నారా లేకపోతే ఏమన్నా ఉల్లుబాలు వ్యవహారం ఉందా గా కథ కూడా మరి తెలుసుకుంటా. మరి ఇప్పుడు సిరిపురంలో ఉన్న జనాలు ఏమంటారు, మరి లీడర్లు ఏమంటారు. నమస్తేనే పెద్ద మనిషి. నమస్తే నమస్తే. ఇక నన్ను కూడా కూర్చోమంటావా? ఇక నాకేం మోకాలు ఓ జ్వరం లేవే పెద్ద మనిషి, ఏం చేయను మందలకు కూడా అయింది. మా బతుకులు ఆగం చేయడానికి అదాని అంబుజా ఆయన వచ్చిండు. మేము నిమ్మలంగా బతుకోవాలని మాకు నిద్రలు వాట కూడా చేస్తున్నాడు. మరి ఇక్కడ ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ వేస్తాడట. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వేస్తే ఆయన ఏదో 170 ఉద్యోగాలు ఇస్తాడట. ఆ 170 ఉద్యోగాల గురించి ఇవాళ 70,000 మంది బ్రతుకులు ఆగమయ్యే పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా చేనేత పరిశ్రమ ఉంది. ఇక్కడ సిరిపురం అదానీ కంపెనీకి కేవలం 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు. మనిషి అంటోడు అసలు ఆడ ఆలోచన చేయొద్దు. ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో పెట్టేసేసుకొని మరి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రకంగా తప్పుడు నిర్ణయాలతోని ఈ రకంగా జనాలలో వేసేసి మా చేనేత కార్మికులందరినీ కూడా మా బ్రతుకులతో ఆట ఆడుకుంటా అంటే మేము ఇక పోరాటం చేసేది ఒకటే ఉన్నది కానీ ఏం లేదని. అంటే ఇప్పుడు ఆ కంపెనీ వల్ల మీకు ఏ రకంగా నష్టం కలుగుతున్నారు? ఆ కంపెనీ కనుక వస్తే మా చేనేత పరిశ్రమ కంటికి కనపడని పోగులు లెక్క పెట్టాలి, నిలువు లెక్క పెట్టాలి, పేక లెక్క పెట్టాలి. ఈ రెండు యాడైతే ఒక డిజైన్ వస్తుంది. ఆ పోగులకు రంగులు అద్దాలి, డిజైన్లు కట్టాలి, కట్లేయాలి, రబ్బర్లు వేయాలి. అది ఇళ్ళల్లో కాకుండా బజార్లో కూడా వార్పులు చాపాలి. ఆ వార్పులు చాపితే ఆ వార్పులు గాలి పడితేనే కష్టమవుతుంది. ఈ డస్ట్ వచ్చి దాని మీద పడేసేస్తే ఆ పోగులు అల్లుకుంటాయి. ఆ పోగులు అల్లుకుంటే ఆ కలర్ రాదు, రంగులు రావు. ఆ రంగులు రాకపోతే ఆ చేనేత పరిశ్రమ అనేది చేయం. ఈ సిరిపురంలో చాలామంది మాస్టర్ వీవర్స్ ఉన్నారు. చేనేత కార్మికులతో పాటుగా విలేజ్లో ఉన్నటువంటి మిగతా వృత్తులు వ్యవసాయమైనా, కళ్ళు గీత అయినా, గొర్రెల కాపర్లైనా అందరికందరూ నష్టపోతారు. అందుకనే ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇక బతలాడుకునే కాడికి బతలాడిర్రు. ఈనప్పుడు పోరాటమే శరణ్యం. ఆ రకంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళని ఎలగొట్టిన దాకా మేము ఈ పోరాటం ఆపం. ఇప్పుడు పెద్ద మనిషి ముచ్చట ఏంటంటే నిన్నయాలు గుసగుస మేము పొగ రానియము, దుమ్ము రానియము, జర్రంతా అన్నట్టుగా ఏదేదో మరి గుసగుస బయటకు వస్తుంది. అదే మరి పొగ దుమ్ము రాకుండా అది కంపెనీ పెట్టుకుంటే మీకేం కదా అన్న. ప్రకృతి ధర్మం, మనిషి తినాలి పోవాలి. అది ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా గాలిలో పొగ రాకున్నా కానీ లోపలికి పంపించాలి. ఏది పంపించినా డేంజరే కదా, ఏది పంపించినా ప్రకృతి ఖరాబ్ అవుతుంది కదా, ఏది పంపించినా డేంజరే కదా. ఎవరన్నా తెలియని వాళ్ళకి చెప్పుకోవాలి కథలు. ఈడికొచ్చి అట్లా ఇట్లా అని అంటే కష్టమవుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నాం, పడనయ్యాం. ఎప్పుడైనా కానీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూనే ప్రభుత్వాలు నిలబడతాయి, లేకపోతే ప్రభుత్వాలకు ఇబ్బందే. ఎందుకంటే భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థ కూడా ఉన్నది. ఆ న్యాయ పోరాటం కూడా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నర్సన్న ఇంకో ముచ్చట ఏంటంటే మరి మొన్న ప్రజాభిప్రాయ సేకరణ పెట్టిర్రు, అధికారులు వచ్చిర్రు.
మరి మీకు ఏది కూడా తేట చేసిపోలేదు, చేయకపోతే మరి మేము ఊకుంటామా అని కొంతమంది పోయిరు అనేది కూడా గుసగుస. మరి అంతలంతనే మరి ఆయన ఎక్కడో తావాదాలు అయింది అనేది కూడా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎట్లా దీని మీద ఏమంటావు? ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కానీ కొన్ని రోజులు నడుస్తుంది కానీ అన్ని రోజులు నడవదు. ఖచ్చితంగా లాస్ట్కు ప్రజాభిప్రాయమే గెలుస్తుంది. ప్రజల అభిప్రాయం తగ్గట్టే నడుస్తుంది అది. ఇక మొత్తానికి అయితే పెద్ద మనిషి అంబాయికి ఇట్లా ఉంది. ఎట్టి పరిస్థితిరా రావణపేట ఇలాగలో ఏదైతే కంపెనీ పడబోతుందో మరి అది మా సిరిపురం తలాపున కూడా ఉంది కాబట్టి రేపు మరి మా చేనేత మా వృత్తి మొత్తం గంగల కలిసే యాల ఉంది. మేము తట్టపుట్ట చదువుకొని ఊరిసిపెట్టిపోయే యాల ఉంది కాబట్టి ఖచ్చితంగా మా సిరిపురం ఊరు నుంచి మాత్రము మా చేనేత సహకార సంఘం నుంచి మా ఊరు గుమ్మా జకాని గుంపు కట్టైనా సరే కానీ మేము మాత్రం కంపెనీ వడనీయం అనేది మరి నడుస్తానని చెప్పుకొచ్చిన ముచ్చట. ఒకటే చెప్తున్నా, ఎంత పెద్ద సర్పమైనా చలిసీమలతోటి సావసముతున్నట్టు అంబోజావాడు ఎంత పెద్ద కోటీశ్వరుడు ప్రపంచ దేశ అధిపతి అయినా కూడా ఈ రామన్నపేట మండలంలో ఉన్న 12 గ్రామాలతో పాటు ఇంకో 12 గ్రామాల సంఘీభావంగా మేమందరం వాడు అడుగు పెడితే ఇప్పటిదాకా జరిగిన పోరాటం ఒకెత్తు, తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ పోరాటం 69 జరిగింది ఒకట్టు, మణిదశ ఒకట్టు అయినట్టు అంబూజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఇప్పటిదాకా జరిగిన పోరాటం ఇది హీరింగ్ పోరాటం. రేపటి సంధి మా పోరాటం మండలం మా అఖిలపక్ష అంటే అంబూజా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో అందరం అన్ని గ్రామాల నుంచి వెళ్ళి గ్రామానికి 2 రోజుల 3 రోజులు అని చెప్పి నిరంతరం పోరాటం చేసేదాకా మేము ఆగం. వాడిస్తాడు వీడిస్తాడు ఇవాడు వస్తాడు అనేది కాదు. అది ఏదున్నా మేము ఒకటే చెప్తాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిశుద్ధితోటి ఇక్కడ ప్రజల ఆవాసాల మధ్య నిర్మించే చెప్తే మాటలు చెప్పుడు కాదు చేతలు చేయమని చెప్పి ప్రభుత్వానికి అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి మరొక్కసారి పాదాభివందనలు తెలియజేస్తూ ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మా ఊళ్ళలాగా అన్ని ఊళ్ళలో చేస్తాం, రావణపేట చేస్తాం. అవసరమైతే ఇప్పుడు మేమంతా కలిసి మా కుటుంబాలతోటి అంబూజా ఫ్యాక్టరీ ఏదైతే నిర్మించే పరిస్థితి వస్తే ఆన్నే వంట వార్పు కూడా సిద్ధం చేస్తాం, మా ప్రాణాలను కూడా ఆత్మహత్యాలను కూడా సిద్ధమవుతాం. ఇప్పుడు చెప్పే పెద్ద మనిషి ఇప్పుడు నాయకులంతా కూర్చోరు ఈడ. ఇప్పుడు నా సొంటోళ్ళు గొర్రెల కాడోళ్ళు బర్రెల కాడోళ్ళు ఇక పొద్దున్న లేస్తే ఈ మట్టితోని పోరాడి ఈ మట్టితోని బతికి ఈ మట్టితోని సంసారం చేసేవాళ్ళు రైతులు కూలీలు ఉన్నారు. ఇట్లా కూడా ఇటువంటి కథలు కూడా నడుస్తున్నాయి. వాళ్ళకేం పని పడలేక వాళ్ళు ఏమో చేసుకుంటున్నారట. వాళ్ళు ఏపా మాకు గొర్రెవా బర్రెవా వాళ్ళ బాయికాడ చేతం దామవుతుంది రేపో మాపో మొలకలుకోవాలా నారు పోసుకోవాలా అని మస చేసుకుంటారు ఆడే భాగవతం అయినట్టుగా అని ఇట్లాంటి కథలు కూడా నడుస్తున్నాయి. మరి వీళ్ళని ఎట్లా మీరు చైతన్యం చేస్తారు జనాలని? మీరు ముందుగా ఈ యొక్క నిరాహార దీక్షకు ఇచ్చేసిన నర్సయ్య తాతకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే నర్సయ్య తాత ఈ ప్రోగ్రాంకి వచ్చిందంటే సగం అంబుజా సిమెంట్ నుంచి లాగు నానిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సపోర్టు ఒక మీడియా లేకుండా ఏ కార్యక్రమం చేసినా అది వ్యర్థమే ఇప్పుడున్న పరిస్థితులల్లో. కానీ ఈ యొక్క మీడియా ప్రచారం వల్ల ఈ ఊరితో పాటు ఈ ఊళ్ళో ఉన్న జనాలు ఎంతగానో వ్యతిరేకం ఉందనేది ఒక 90% తెలిసి వచ్చే కార్యక్రమం మాకు ముందుగా మీకు ఒక ధన్యవాదాలు. తర్వాత సరే మీరు ఇప్పటిదాకా మీరు ఉన్నారు 2 కావస్తుంది. వాస్తవానికి ఈ టైంలో ఉన్న వాళ్ళందరికీ ఇంటికాంచి ఫోన్లు వచ్చేది, ఏమయ్యా ఇంకా అన్నం తినవా చేయవా అనేది ఫోన్లు వచ్చేది. కానీ ఇంటి నుంచి ప్రతి ఒక్క ఆడోళ్ళు మమ్మల్ని పంపిరు ఈ యొక్క కార్యక్రమం ఓరి మేము రాలేని పరిస్థితిలో మీరు ఇంటి నుంచి ఒకరు ఓరని మనోధైర్యంతో మమ్మల్ని పంపినప్పుడు మేము ఆ కంపెనీ నుంచి భయపడేదైతే లేదు కదా. ఇంటి నుంచి సపోర్ట్ ఉన్నాక, భార్య సపోర్ట్ ఉన్నాక, కుటుంబం సపోర్ట్ ఉన్నాక ఎంత పెద్ద పోరాటానికైనా ఎవరైనా వెనుకాడరు. అది ఆ యొక్క గవర్నమెంట్ కూడా తెలుసుకోవాలి. చిన్నపిల్లల కాంచెలి రేపు చనిపోయే వృద్ధుల వరకు ఏమనుకుంటారంటే మేము చనిపోయినా కానీ నా తరానికి నష్టం కలిగే కంపెనీ వస్తుందట. అయ్యో ఎట్లా అనే రందిలో ఊరు ఇప్పుడు ఈ జనం. ఆ రంది పోవడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చూసైనా ఈ గవర్నమెంటు ఈ యొక్క పాలకులు వాళ్ళు గెలుపు ఓటములు రాజకీయం అనేది ఎప్పుడు వాళ్ళ అదృష్టం బట్టి ఉంటుంది. కానీ ఇటువంటి సందర్భాలలో ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు తీరుగా వాళ్ళు ఉండాలని మేము మా పక్షాన మా చేనేత కార్మికుల పక్షాన కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీ సొంటలు కూడా ముందు పడాలి వరకు మా వాళ్ళకు కూడా తిప్పలు పడుతురుగా ఎంతసేపు అంతేనా కాదా? ఉండాలి. ఇప్పుడు అసలు ముఖ్యం అలే ఉండాలి. ఇప్పుడు పెద్ద మనిషి ఇప్పుడు ఎందుకంటే ఈ ముచ్చట ఇప్పుడు రేవంత్ మీద ఆగిపోతుంది. వీళ్ళకి అమ్మా వరకు అంగనం కట్టుకున్నారే అఖిలపక్షం అంటే ఇది ఆ రకంగా మనం అనిపించాలి. మరి ఇప్పుడు నిజంగా కూడా కంకణం కట్టుకొని తిరుగుతావా లేకపోతే నీకు ఫోన్లు వస్తాయి నాకు ఎరికే ఏమా బిడగా లేస్తా రట్టాడిస్తున్నావాట వచ్చినా మా ఊరు బాగు కోసం మేము ఎంత కడికైనా సిద్ధం అంతే. ఇక ఈ పోగాల దుమ్ములు వస్తే మాకు నడవదు. అసలు మా చేనేత వ్యవస్థ నడవదు.
మొత్తానికైతే ఈ ప్రజలే మా కుటుంబము అది. ఈ పార్టీ ముఖ్యం కాదు. అబ్బని స్వామి రంగు ఆహా అయితే నువ్వు ఇక నీకు ఫోన్ వచ్చినా పక్కన పెడతావు అంతే అంతేనా కాదా లేదు. చెప్పే పెద్ద మనిషి ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చింది, మూతి ముంగడికి వచ్చింది, పీక మీద కూర్చుంది, రేపో మాపో కథం పట్టిస్తారో అనేది కూడా గుసగుస. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు నిర్ణయాలు ఏం వెళ్తుందంటే ఇక నిన్న మొన్న ప్రజా సేకరణ అయ్యిందిగా జర్ర నమ్మిస్తుర్రు. ఇక నిన్న మొన్న కొన్ని కోజాల రూపాయలు పెట్టాయి ఇప్పుడు జల్లెల పెంటే అసంటే అయినా గాయన గీన ఆడ గీడ ధర్నాలు చేసే కదా. జర 4 రోజులు చేస్తే సలహా పడతారు. మనం ఏడంగా చేయాలనో ఎట్ట చేయాలనో గట్టిగా చేయాలి అనేది కూడా ఇప్పుడు చిన్నగా లోపడంగా నడుస్తుంది అనేది కథ గుసగుస. ఏమంటావు దీని మీద? కథ గుసగుస అంటే ఈ గుసగుసలు అనేటివి పక్కకు పెట్టాలి. ఎందుకంటే జనాన్ని మీరు మొన్న మండలంలో 23వ తారీఖు నాడు మీరు చూసిర్రు. ఎంతమంది జనం వచ్చారు, ఏమొచ్చారు? ఓన్లీ ఒక పిలిపిస్తేనే, అఖిలపక్షం పిలిపిస్తేనే ఇంతమంది వచ్చారు. ఆయనకు అదాని అనేట ఆయనకు వినాశకాల విపరీత బుద్ధి అనేది వచ్చింది కనుక, ఎందుకనంటే ఈ రామన్నపేట మీదనే పడ్డాడు. ఆయనకు పెట్టుకోవాలని అనుకుంటే వాడపల్లి దగ్గర పెట్టుకోవచ్చు, కృష్ణానది పొంటి ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఫ్యాక్టరీల దాంట్లో పెట్టవచ్చు. ఇక్కడ రావాల్సింది ఏంటనంటే మనకు డ్రై ఫ్రూట్స్ కానీ ఏది కానీ వస్తే మనకి ఇక్కడ ఏంటిదని అంటే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ఇంకో సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది, కానీ ఐటీ కంపెనీ రాదు కదా. కెమికల్ ఫ్యాక్టరీ కూడా రాదు, కెమికల్ ఫ్యాక్టరీ కూడా రాడు ఇక్కడ. ఎందుకనంటే మనకు ఖచ్చితంగా వాడు ఈ సిమెంట్ ఫ్యాక్టరీని వెనుకకు తీసుకోవాలి. ఎందుకంటే దీనికి ఏంటనంటే మాకు ఈ ఊర్లలో పిల్లనిచ్చేటోడు కూడా దొరకడు. ఈ 3 ఊర్లలో ఫస్ట్ ఇక పక్క పండు కూడా ఇచ్చేటోడు దొరకడు. పిల్లనిచ్చేటోడు ఇచ్చినా కానీ ఒకవేళ పిల్లలు అయితే పుట్టరు అనేది గర్భస్రావాలు అవుతాయి. రైతులకు పంటలు నష్టం జరిగితే బర్రెలు కానీ గొర్రెలు కానీ ఏవి కానీ మేయడానికి లేనప్పుడు పాలు ఎక్కడి నుంచి వస్తాయి, మరి పిల్లలు ఎక్కడి నుంచి తాగుతారు, ప్రజలు ఎక్కడి నుంచి తాగుతారు, మొత్తం వ్యవసాయం మొత్తం కుంటుపడిపోతుంది, చేనేత పరిశ్రమ కుంటుపడిపోతుంది. కనుక ఎందుకంటే మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ఫ్యాక్టరీని 100% మా ఊర్లో అఖిలపక్షం నుంచి వ్యతిరేకిస్తున్నాం మొత్తం టోటల్గా. ఇక మొత్తానికి బిడ్డలారా మరి ఇక ఎట్టు పెట్టి రామన్నపేట నుంచి ఇక మరి ఇక చుట్టుపక్కల ఊర్లో గ్రామాలలో జనాలు చైతన్యమయ్యారు. అఖిలపక్షం అంతా ఒకటైంది. ఏది ఏవైనా రాబోయే రోజుల్లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఎదుర్కొని తీరుతాం. ఆఖరికి మళ్ళొక ఉద్యమాన్ని చూడబోతున్నారు, ప్రాణాలకు తెగిస్తాం. ఇలా ఎంతవరకైనా ఇలా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకుంటాం, ఆపేస్తాం అన్నట్టుగా మరి ఇక్కడ వీళ్ళ చైతన్యం చూస్తే అనిపిస్తుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చైతన్యం ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా సలుబీలు అవుతుందా? మునుముందు ఈ ఉద్యమం మరింత కూడా ఉధృతం కావాలి. ఎందుకంటే ఇవాళ ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడేందుకు వస్తున్న ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల మరి చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు ఇలా దుమ్ము ధూళితో ఇలా గాలి కలుషితము, నీరు కలుషితము, ఇలా అనేక రకాల చర్మ రోగాలతో కూడా ఇలా మరి జనాలు ఇబ్బందులు పడే కాలం దాపురిస్తుంది. కాబట్టి ఇలా తాతా న్యూస్ ఇలా మీ నర్సే తాత ఇలా మరి సిరిపురం గడ్డ మీద ఎవరైతే చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క నిరాహార దీక్షకు మరి ఇలా సబ్బండ వర్గాలు కూడా వాళ్ళకు మద్దతు ఇస్తున్నాయి. ఇలా అఖిలపక్షం కూడా వాళ్ళకు మద్దతు ఇస్తుంది. కాబట్టి ఇలా ఖచ్చితంగా మేము అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకుంటాం అన్నట్టుగా మరి ఇలా ముక్త కంఠంతో వాళ్ళు ఇలా మరి ఇప్పటిదాకా చెప్పిర్రు. వారు ఏం చెప్పారు అనేది మీరు కూడా విన్నారు. చూద్దాం ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా ఏం జరగబోతుంది అనేది. ఇక మరి బిడ్డలారా ఇప్పటిదాకా పద్మశాలి బిడ్డలు ఏ రకంగా వాళ్ళ కడుపులలో ఉన్న ఆంబాయం ఎల్లగక్కిరు అనేది ఇప్పటిదాకా చూసిర్రు. అయితే ఇక మరి చిన్నబుచ్చుకున్నదో సిరిపురము, అయ్యో వన్య తప్పిపాయనో మన సిరిపురము, అంబుజా సిమెంట్ కంపెనోడు అయ్యో అగము చేస్తా ఉండు చూడు. ఇప్పటిదాకా మరి సిరిపురం తలాపున ఎవరైతే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారో ఇవాళ మా తినకు ఇట్లా మట్టి పోస్తున్నారు. ఇవాళ మా జీవితం, ఇవాళ మా బతుకులు ఇవాళ గంగల కలిసే ఇవాళకు వచ్చింది. ఎట చేయాలి, ఏం చేయాలని ఇప్పటిదాకా పద్మశాలి బిడ్డలు ఇవాళ బుగ్గి తినకుండా కూడా వాళ్ళు ఇవాళ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇవాళ ఏగరా సిరిపురం గ్రామంలో మరి ఇక్కడ ఒక పద్మశాలి బిడ్డ మరి ఆయన వృత్తి ఇవాళ సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. ఇవాళ వృత్తిని నమ్ముకొని ఇవాళ యావత్ ప్రపంచానికే మరి ఇవాళ వస్త్రధారణ అందిస్తున్న ఘనత మరి ఇవాళ
అంతటి చరిత్ర గలది ఇలా పద్మశాలి. ఇలా పద్మశాలి కుటుంబకులు, ఇలా పద్మశాలి బతుకులు ఇగో ఇలా గీడికి వచ్చినాయి. మరి ఈ కంపెనీ పడితే వీళ్ళకు ఏమవుతుంది, ఏ రకంగా నష్టపోతుంది అనేది మరి ఒక పద్మశాలి ఒక కోజా కనబడుతుంది. మరి ఏమంటుందో చూద్దాం. చెప్పినగా ఏం పేరు నీ పేరు? గంజి గోవర్ధనం. గోవర్ధనం. ఎట్లా మరి ఇప్పుడు మీ ఊరు తలాపుకు ఇప్పుడు సిమెంట్ కంపెనీ పడబోతుందని పుకారు లేస్తుంది. పుకారు లేస్తుంది. మరి ఎట్లా మీకు నష్టమేంది కంపెనీ పడితే? నష్టం ఏంటంటే దీనివల్ల సిమెంట్ దుమ్ము ధూళి వగైరా వస్తుంది కదా, దానివల్ల ఈ కలర్స్ అనేది మొత్తం సేమ్గా కరెక్ట్గా వచ్చే కలర్స్ దుమ్ము ధూళి వల్ల మొత్తం నాణ్యత చెడిపోతుంది. మార్కెట్లో మాకు చేనేత విలువ లేకుండా పోతుంది, విలువ తగ్గుతుంది. అలాంటప్పుడు మాకు జీవనోపాధి కరువైపోతుంది. బువ్వ లేక మళ్ళీ వలస పోవాలి భీమండికి, బొంబాయికి, అక్కడిక్కడ అంతా ఏర్పడుతుంది మా జీవనోపాధి. కాబట్టి ఇప్పటికైనా కన్ను తెరిచి ప్రభుత్వం రేవంత్ అన్న గారు కన్ను తెరిచి ఈ యొక్క అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మించాలి. కంకణం కట్టుకున్నాం. ఎందుకంటే ఇది మనందరి కొరకు కాదు, ప్రజలందరి కొరకు, జీవనోపాధి కొరకు. ఇక్కడ ఉన్న భూములకే కానీ నీరు కలుషితం అయిపోతుంది, వాయువు కలుషితం అయిపోతుంది, బతుకులు నిర్జీవం అయిపోతాయి. ఇక మొత్తానికి గిది బిడ్డలారా మరి ఇప్పుడు పద్మశాలి బిడ్డకి ఈ రకంగా ఆంబయం ఎల్లగా చేద్దాం. చూస్తూనే ఉంటుంది తాతా న్యూస్.